న్యాయ విజ్ఞానం లేకపోవడం వల్ల అడుగడుగున మనిషి ఇబ్బందులకు గురవుతున్నాడు. ప్రజలకు న్యాయ చైతన్యాన్ని అందించాలని కృషి చేస్తున్నటువంటి Info9 సైబర్ మీడియాను హృదయపూర్వక అభినందిస్తున్నాను. మరి వాళ్ళ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనిని వాళ్ళ ప్రైవేట్ ఏజెన్సీస్ చేస్తున్నారు. ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్ కూడా, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, కోర్టులు, న్యాయ విభాగము, మహిళా డిపార్ట్మెంటు, ఉమెన్స్ డిపార్ట్మెంటు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఇలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని కలిగించాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. నా సహచర సంఘమిత్రులారా, ప్రేమ ఇచ్చే న్యాయం నీతికి లొంగిపోవడం, చట్టం ఇచ్చే న్యాయం శిక్షతో కూడిన శిక్షణ. ఇది మహాత్మా గాంధీ గారి అభిప్రాయం. అన్ని వర్గాల వారికి కూడా ఆదర్శదాయకం. ప్రామాణికమైన చట్టంలు 9 డివిజనులుగా గుర్తుంచుకోవచ్చు. 1. ఇండియన్ పీనల్ కోడ్ 1860. ఐపీసీ ఇండియా చట్టం 1860 నంబర్ 45. 2. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973. సిఆర్పీసీ ఇండియా చట్టం 1974 నంబర్ 2. 3. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881. ఎన్ఐఏ ఇండియా చట్టం 1881 నంబర్ 26. 4. భారతీయ విడాకుల చట్టం 1869. ఐడిఏ ఇండియా చట్టం 1869 నంబర్ 4. 5. హిందూ వివాహ చట్టం 1955. హెచ్ఎంఏ ఇండియా చట్టం 1955 నంబర్ 25. 6. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఐఈఏ ఇండియా చట్టం 1872 నంబర్ 1. 7. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908. సిపిసి ఇండియా చట్టం 1908 నంబర్ 5. 8. జువెనైల్ జస్టిస్ పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం 2000. జెజేఏ ఇండియా చట్టం 2000 నంబర్ 56. ఇంకా 9. మోటారు వాహనాల చట్టం 1988. ఎంవిఐ ఇండియా చట్టం 1988 నంబర్ 59. ఇప్పుడు మనం ఇండియన్ పీనల్ కోడ్ 1860 గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. ఓకే, ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ప్రామాణికమైన చట్టాలు అన్నిటినీ కూడా వ్యక్తుల భాషణంతో కాకుండా అక్షర రూపంలో భద్రపరచగలిగితే అవసరమైనప్పుడు సులువుగా పరిశీలించడానికి వీలవుతుంది అనే అభిప్రాయంతో ఈ ప్రామాణికమైన చట్టాలు అన్నిటినీ భాషా వ్యాఖ్యానంతో కూడిన అక్షర మాలగా అందిస్తున్నాము. భవిష్యత్తులో చిన్న మెసేజ్ రూపంలో ఏవైనా సందేహాలకు ఇన్ఫోమీడియా నివృత్తి మార్గాలను సూచించే విధంగా ప్రణాళికాబద్ధంగా ఉండడాన్ని మా బాధ్యతగా భావిస్తున్నాం. मेरे साथी समुदाय के सदस्यों, प्रेम का न्याय धार्मिकता के प्रति आज्ञाकारिता है, कानून का न्याय दंड के साथ अनुशासन है। ये महात्मा गांधी की राय है। जीवन के सभी क्षेत्रों के लिए अनुकरणीय मानक कानूनों को 9 प्रभागों के रूप में याद किया जा सकता है, अर्थात 1. भारतीय दंड संहिता 1860, आईपीसी भारत अधिनियम संख्या 1860 का 45. 2. दंड प्रक्रिया संहिता 1973,
सीआरपीसी इंडिया एक्ट न 1974 का 2-3 परक्रामे लिखत अधिनियम 1881, एनआईए इंडिया अधिनियम संख्या 1881 का 26-4 भारतीय तलाक अधिनियम 1869, आईडीए इंडिया अधिनियम संख्या 1869 का 4-5 हिंदू विवाह अधिनियम 1955, एचएमआई इंडिया एक्ट न 1955 का 25-6 भारतीय साक्ष्य अधिनियम 1872, आईए इंडिया अधिनियम सन 1872 का 1-7 सिविल प्रक्रिया संहिता 1908, सीपीसी इंडिया अधिनियम सन 1908 के 5-8 किशोर न्याय बच्चों की देखभाल और संरक्षण अधिनियम 2000, जेजे इंडिया एक्ट न 2000 का 56 और अभी तक 9 मोटर वाहन अधिनियम 1988, एमवीए इंडिया अधिनियम संख्या 1988 का 59। सबसे पहले भारतीय दंड संहिता 1860 आईपीसी भारत अधिनियम क्रमांक। आइए जानते हैं 1860 के धारा के बारे में। ठीक है, महत्वपूर्ण बात यह है कि ये विहित कानून सभी व्यक्तियों की व्याख्या पर आधारित नहीं हैं। इन सभी विहित कानूनों को भाषाई टिप्पणी के साथ वर्णानुक्रम में प्रस्तुत किया गया है। भविष्य के लिए इन्फो9 साइबर मीडिया में हम महसूस करते हैं कि किसी भी प्रश्न के लिए संक्षिप्त संदेशों के रूप में सुझाव बनाना हमारी जिम्मेदारी है। My fellow community members, the justice of love is obedience to righteousness, the justice of law is discipline with punishment. This is the opinion of Mahatma Gandhi. Exemplary for all walks of life. Standard laws can be remembered as 9 divisions. Namely, 1. Indian Penal Code, 1860. IPC India, Act No. 45 of 1860. 2. Criminal Procedure Code, 1973. CRPC India, Act No. 2 of 1974. 3. Negotiable Instruments Act, 1881. NIA India, Act No. 26 of 1881. 4. Indian Divorce Act, 1869. IDA India, Act No. 4 of 1869. 5. Hindu Marriage Act, 1955. HMA India, Act No. 25 of 1955. 6. Indian Evidence Act, 1872. IA India, Act No. 1 of 1872. 7. Code of Civil Procedure, 1908. CPC India, Act No. 5 of 1908. 8. Juvenile Justice, Care and Protection of Children, Act 2000. JJ India, Act No. 56 of 2000. And yet. 9. Motor Vehicles Act, 1988. MVA India, Act No. 59 of 1988. Firstly, we try no more about Indian Penal Code, 1860 sections. Okay, the important thing is that these canonical laws are not all based on the interpretation of individuals. All these canonical laws are presented in alphabetical order with linguistic commentary. For the future, we, at Info9 Cyber Media feel that it is our responsibility to create suggestions in the form of short messages for any queries.